ఎవరైనా కోరితే ప్రెగ్నెన్సీ టెర్మినేట్ చేయడం అనే యాక్టు బిఫోర్ 20 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే 20 వారాల ముందు అన్నమాట ఈజ్ లీగలైజ్డ్ ఇన్ ఇండియా బై లా పాస్డ్ బై పార్లమెంట్ ఇన్ 1972. The legislation was adopted with an aim to reduce incidence of unsafe abortions by an untrained person. అంటే అన్ట్రైన్డ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి తిరిగి వీళ్ళు వద్దన్న చేయించుకుంటున్నారు, మనమే ఇది లీగలైజ్ చేస్తే ట్రైన్డ్ పర్సన్స్ దగ్గర సేఫ్గా ఉంటుంది మదర్స్కి అని ఇది 1972లో ఆలోచించుకుని బిఫోర్ 20 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, మామూలుగా ప్రెగ్నెన్సీ 40 వీక్స్, ఫీటల్ వైబిలిటీ ఆఫ్టర్ 20 వీక్స్ వస్తుంది. బిఫోర్ వైబిలిటీ ఆఫ్ ది బేబీ బిఫోర్ 20 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, 20 వారాల ముందు ప్రెగ్నెన్సీ టెర్మినేట్ చేయొచ్చు అనే యాక్ట్ 1972లో ఇండియాలో వచ్చింది. ఇవి ఎప్పుడు చూసినా నీడ్ ఉంటూనే ఉంటుంది ఉమెన్కి టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. కాకపోతే ఇది రిస్కీగా ఉంటుంది అన్నమాట. ఇట్ వాజ్ అంతకుముందు, ఎందుకంటే అన్ట్రైన్డ్ ఆయాస్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రైన్డ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్లకుండా, ఎందుకంటే భయపడేవాళ్ళు కదా ట్రైన్డ్ డాక్టర్స్, ఎందుకు రూల్ లేదు కాబట్టి. ఇప్పుడు రూల్ ఉంది కాబట్టి మేము చేయడానికి భయపడలేదు, అది వరకు ఆ రూల్ లేదు కాబట్టి చేయడానికి భయపడేవాళ్ళం. ఈ యాక్టు ఈ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని వద్దు అనుకుని వెళ్ళడానికి, ఫీమేల్స్ వెళ్ళడానికి ఎవరి దగ్గరికంటే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి బాగా పనికొచ్చింది. అదర్ కంట్రీస్ ఆల్సో ఈ లాని కాల్ఫర్ చేశారు. కాల్ఫర్ చేసి ఇది లీగలైజ్ చేశారు. కాల్ఫర్ చేయడం అంటే లీగలైజ్ చేశారు. Many governments in the world over has liberalized abortion laws in keeping with the changing times, accepting the recognition of the right of the individual to bear a child when at her chosen time. When she wants only, she can bear a child అనుకుని, అది ఉమెన్స్ రైట్ అనుకుని ఇది లీగలైజ్ చేశారనమాట. మెనీ కంట్రీస్ ఆల్సో, మన ఇండియాలో 1972లో, ఆ తర్వాత అదర్ కంట్రీస్లో కూడా వచ్చింది ఇది. డెఫినేషన్ ఆఫ్ ఎంటీపీ ఏంటంటే, ది ఎంటీపీ పర్మిట్స్ ద విల్ఫుల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. అంటే విల్ఫుల్ టెర్మినేషన్ అంటే లేడీ ఇష్ట ప్రకారం తను కావాలనుకుంటే కావాలి, లేదంటే లేదు. విల్ఫుల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ before the age of fetal viability, 20 weeks of pregnancy gestation, for well-defined indications. For well-defined indications అంటే ఏమేంటి ఇండికేషన్స్? it has to be done by a recognized medical practitioner at a recognized place and approved by the competent authority under the act. It has to be done by an approved doctor at an approved place. ఎక్కడంటే అక్కడ చేయటం, ఎవరంటే ఏ డాక్టర్ అంటే ఆ డాక్టర్ చేయడం కూడా కాదు. కొంతమందికే పర్మిషన్ ఇచ్చారు ఇది ఎంటీపీ చేయడానికి. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, విల్ఫుల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఉమెన్ ఇష్ట ప్రకారం బిఫోర్ ది వైబిలిటీ ఆఫ్ ది బేబీ, అంటే బిఫోర్ 20 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనమాట. అది లీగలైజ్ అయ్యింది. ఇన్సిడెన్స్ 40% ఆఫ్ ది ప్రెగ్నెన్సీస్ ఆర్ అన్ప్లాన్డ్. అందుకనే సో అది వరకు 40-50% ఆఫ్ ది ఎంటీపీస్ వర్ డన్ బై ఈ దాయాస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోటి అయ్యేది. ఇప్పుడు ఇది అంతా లీగలైజ్ చేయడం మూలాన కొంచెం డాక్టర్స్ అట్లాగా
రికగ్నైజ్డ్ డాక్టర్స్ అలా చేయడానికే వీలు ఉంటుంది. తర్వాత గ్రౌండ్స్ ఫర్ పెర్ఫార్మింగ్ ఎంటీపీ చేయడానికి ఏమేమి గ్రౌండ్స్ ఉండాలి? మెడికల్ గ్రౌండ్స్ అంటే ఈ ఎంటీపీ యాక్ట్ ప్రకారం టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈ ఫాలోయింగ్ ఇండికేషన్స్లో రికగ్నైజ్ చేస్తుంది. మెడికల్ గ్రౌండ్స్ ఏంటంటే when the continuation of pregnancy is likely to endanger the life of the pregnant woman. అలాంటి ఇప్పుడు హార్ట్ డిసీజ్ ఉందనుకోండి, ఈ హార్ట్ డిసీజ్లో ఈ కంటిన్యూషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మే కాజ్ హార్ట్ డిసీజ్, ఇంక్రీజ్ ఇన్ ది ఇన్సిడెన్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఆఫ్ హార్ట్ డిసీజ్ అనుకోండి. అలాంటప్పుడు ది మదర్ హ్యాస్ ఎ రైట్ టు అండర్గో టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బిఫోర్ 20 weeks. అర్థమైంది కదా? అది ఈ ఇంగ్లీషు తెలుగు కలిపి మాట్లాడడం ఇదొక గోల. తర్వాత ఈ దిస్ ప్రెగ్నెన్సీ కాజెస్ గ్రీవస్ ఇంజరీస్, అంటే చాలా క్లిష్టమైన పరిస్థితి వస్తుంది ఈ మదర్కి ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తే అనే పరిస్థితుల్లో కూడా మనం ఈ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ప్రెగ్నెన్సీ చేయొచ్చు. ఎగ్జాంపుల్ సివియర్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, హార్ట్ డిసీజ్, సైకియాట్రిక్ ఇల్నెసెస్ అండ్ క్యాన్సర్స్. ఎక్కడైనా క్యాన్సర్ ఉందనుకోండి, పిల్లలకి ఏం చేస్తుంది ఆ బేబీ, అందుకని ఇది కూడా లీగలైజ్ చేశారు. యూజెనిక్ గ్రౌండ్స్ అంటే ఏంటంటే దయతోటి చేసే గ్రౌండ్స్ ఏంటంటే, ఇప్పుడు ముందేమో తల్లి ఆరోగ్యం అనుకున్నాము, తర్వాత యూజెనిక్ గ్రౌండ్స్ అంటే మనం దయతో చేసేది ఏంటి అంటే, వెన్ అన్ అల్ట్రాసౌండ్ షోస్ ఏ మాల్ఫార్మ్డ్ బేబీ. ఇప్పుడు 20 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ దగ్గర మనం ఇది టిఫా స్కానింగ్ అని టార్గెటెడ్ ఇమేజింగ్ ఆఫ్ ది ఫీటస్ ఆర్గన్స్ అన్నీ చూస్తాము. ద బేబీ ఈజ్ మాల్ఫార్మ్డ్, అది ఆ మాల్ఫార్మేషను మనం పుట్టగానే కరెక్ట్ చేయలేనిది అయితే అది కూడా ఇండికేషన్ ఫర్ ఎంటీపీ. ఇఫ్ ద మదర్ వాంట్స్, she can undergo MTP at that time. If the child is born, there is substantial risk of mental or physical abnormality in the baby అని అనుకుంటే ఇది మనం టెర్మినేట్ చేయొచ్చు. తర్వాత సబ్సిక్వెంట్ చైల్డ్ బర్త్, ఇప్పుడు ఈ కంజెంటల్ మాల్ఫార్మేషన్ ఇన్ ప్రీవియస్ ఆఫ్ స్ప్రింగ్ అది ఇవి అన్నీ ఉన్నప్పుడు మనము టిఫా స్కాన్ ఖచ్చితంగా చేస్తాం కదా. టిఫా స్కాన్ అంటే టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ మాల్ఫార్మేషన్స్ ఏమన్నా ఉండి అవి మెంటల్ కానీ ఫిజికల్ కానీ రిటార్డేషన్ వస్తాయి అంటే మదర్కి చాలా, అలాంటి బేబీని కనాలంటే మదర్కి చాలా కష్టం. అందుకని ఆ బేబీస్ని కూడా మనం టెర్మినేట్ చేయాలి. హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్, ఇన్ కేస్ ఆఫ్ రేప్, ఇన్సిస్ట్ అట్లాంటివి. ఇన్సిస్ట్ అంటే ఇష్టం లేకుండా ఎవరైనా కలిస్తే అది రేపు, ఆ రెండు ఆల్మోస్ట్ ఒకటే అది. తర్వాత సోషల్ గ్రౌండ్స్, ఇప్పుడు ఈ యాక్చువల్గా ఈ ఫ్యూచర్లో ఈ ప్రెగ్నెన్సీ మూలాన ఈ మదర్కి చాలా క్లిష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు హస్బెండ్ చనిపోయాడు అనుకోండి, ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీలో ఉండగా హస్బెండ్ చనిపోయాడు, ఇంకెంతమంది పిల్లలు ఉన్నారు, ఈ పిల్లలను కూడా పెంచాలి, నేను పెంచలేను అని మదర్ వస్తుంది అనుకోండి. హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్, సోషల్ గ్రౌండ్స్ అంటే ఇవి. సోషల్ గ్రౌండ్స్ అంటే ఇవి హస్బెండ్ చనిపోయాడనో, హస్బెండ్ క్రిపుల్ అయ్యాడనో, లేకుంటే వదిలేశాడనో వాళ్ళు వస్తారు. వస్తే నిజంగానే అయితే అది మనం
తీసుకోవాలి, తీసుకుని టెర్మినేట్ చేయాలి. అది అన్నమాట అట్లాంటి సోషల్ గ్రౌండ్స్. రిటర్న్ కన్సెంట్ బై ది పేషెంట్ ఆర్ her relative. If the patient is less than 18 years, her father or some other relative, near relative, who takes care of her. అది మెంటల్లీ రిటార్డెడ్ లేడీ అయితే 18 ఇయర్స్ అయినా కూడా మనం ఆమె సంతకమే సరిపోదు, వాళ్ళు వేరే వాళ్ళ సంతకం, ఆమె గార్డియన్ సంతకం తీసుకోవాలి. అది తర్వాత ఇప్పుడు ఇండికేషన్స్ ఫర్ ఎంటీపీ ఏమేమి అనుకున్నాము? మెటర్నల్ మెడికల్ డిజార్డర్సు, ఫీటల్ కండిషన్సు, రేపు, ఇన్సిస్ట్, ఫెయిల్యూర్ ఆఫ్ కాంట్రసెప్టివ్స్. కాంట్రసెప్టివ్ ఫెయిల్యూర్లో కూడా వాళ్ళు లూప్ ఎంచుకుని అన్నా కూడా ఒక్కోసారి ఫెయిల్ అవుతుంది. ఈ ట్యాబ్లెట్స్ వాడుతుంటే ఒక్కొక్కసారి ఒక ట్యాబ్లెట్ మిస్ అయినా అది ఫెయిల్ అవుతుంది. ఈ సోషల్ గ్రౌండ్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నాయి అన్నమాట. తర్వాత హూ కెన్ పెర్ఫామ్ ఎంటీపీ, ఎవరు చేయొచ్చు ఎంటీపీ? ఓన్లీ డాక్టర్స్ హూ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్ అండ్ ఆథరైజ్డ్ బై ద డిస్ట్రిక్ట్ హెల్త్ అథారిటీస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ క్యారీయింగ్ అవుట్ ఎంటీపీ. డాక్టర్స్ని వాళ్ళు మనం రిజిస్టర్ చేయించుకోవాలి, మేము ఎంటీపీ చేయగలము, చేస్తాము అని. వాళ్ళు మీరు ఎంటీపీ చేయొచ్చు అని పర్మిషన్ ఇస్తారనమాట. ఇచ్చిన వాళ్ళు మాత్రమే ఎంటీపీ చేయాలి, లేనాళ్ళు పర్మిషన్ లేనాళ్ళు చేయకూడదు. జనరలీ ఫర్ క్యారీయింగ్ అవుట్ ది ఫస్ట్ టైం టు ఎంటీపీ, ఫస్ట్ టైమ్స్టర్ అంటే ముందు 12 వీక్స్. ఫర్ క్యారీయింగ్ ఎంటీపీ అండ్ ఫస్ట్ టైమ్స్టర్ అంటే 12 వీక్స్ వరకు ఒక డాక్టరు అయితే చాలు, అట్లా పర్మిషన్ ఉన్న డాక్టరు. ఆఫ్టర్ ఇన్ సెకండ్ ట్రైమ్స్టర్ 2 డాక్టర్స్ షుడ్ సర్టిఫై ద ఎంటీపీ. ఇది అన్నమాట, ఈ 2 డాక్టర్లు ఉండాల్సిందే. తర్వాత ద ప్లేస్ ఫర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఎంటీపీ, ఎక్కడ చేయొచ్చు అని అంటే ఎక్కడ పడితే ఎక్కడ చేయకూడదు. దేర్ షుడ్ బి అబార్షన్ సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్ అండర్ దిస్ యాక్ట్ అట్ దీస్ సెంటర్స్ అండర్ స్ట్రిక్ట్ కాన్ఫిడెన్షియాలిటీ. చాలా గోప్యంగా ఉంచాలి. ఈ అమ్మాయి వచ్చిన దగ్గర ఎంటీపీ చేయించుకున్నది అని అందరి దగ్గరే వాగకూడదు. అది అసలు పేరే బయటికి రాకూడదు. మనం వాళ్ళ తర్వాత వాళ్ళు చెప్పుకున్నారు, మనం మాత్రం ఆ ఎంటీపీ గురించి చెప్పకూడదు. ఓన్లీ ఎట్ ఏ హాస్పిటల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ మెయింటైన్డ్ బై ద గవర్నమెంట్. ఈ ఎంటీపీ ఎక్కడ చేయొచ్చు అంటే ఓన్లీ ఎట్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్డ్ బై అండ్ మెయింటైన్డ్ బై గవర్నమెంట్ ఒకటి, ఏ ప్లేస్ రికగ్నైజ్డ్ అండ్ అప్రూవ్డ్ బై ది గవర్నమెంట్. ఈ రెండు ప్లేసుల్లోనూ అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్ అండ్ ఎస్టాబ్లిష్డ్ బై ది గవర్నమెంట్. అర్థమైంది కదా, అక్కడే చేయొచ్చు. తర్వాత ఈ ఐడెంటిటీ ఆఫ్ ది పర్సన్ ఇవన్నీ గోప్యంగా ఉంచాలని చెప్పాను కదా. అల్ట్రాసౌండ్ స్కాన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ క్యారీయింగ్ ఎంటీపీ బికాస్ వీ షుడ్ డిటర్మిన్ దట్ ద ప్రెగ్నెన్సీ ఈజ్ ఇంట్రాయూటరైన్ ఓన్లీ. ఒక్కొక్కసారి ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మన ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి చెప్పాను కదా. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ వాళ్ళు నెల తప్పింది మాకు ఎంటీపీ చేయమంటే మనం గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఎంటీపీ చేసేయకూడదు. అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించి అది ఎక్టోపిక్ కాదు, వాళ్ళు చెప్పినన్ని వారాలే ఉంది, అది 20 వీక్స్ దాటలేదు, ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకున్నాకే మనం ఎంటీపీ చేయాలి. అది తర్వాత
ఆ తర్వాత ఇవన్నీ ఇండియన్ ఎంటీపీ యాక్ట్ని ఎట్లా కంపైల్ చేస్తామంటే ఇదే చెప్తున్నా నేను. డాక్యుమెంటేషన్ మెటిక్యులస్లీ పేషెంట్ ఏజ్, జెస్టేషనల్ మెచ్యూరిటీ, ఇండికేషన్ ఫర్ ఎంటీపీ, ఎసెన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ పెర్ఫార్మ్డ్, హిమోగ్లోబిన్ గ్రూపు టైపు అవన్నీ చేసామా లేదా, ఒపీనియన్ ఆఫ్ 1 మెడికల్ ప్రాక్టీషనర్ ఫర్ ఫస్ట్ ట్రైమ్స్టర్ అండ్ 2 మెడికల్ ప్రాక్టీషనర్స్ ఫర్ సెకండ్ ట్రైమ్స్టర్ performed by registered medical practitioners. Documentation should be maintained. Form 1, Form 2 ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ అండర్గో అయిన తర్వాతే మనం ఎంటీపీ చేయాలి. తర్వాత మెథడ్స్ ఆఫ్ ఎంటీపీ ఇన్ ఫస్ట్ ట్రైమ్స్టర్ 6 to 8 weeks, మెడికల్ అబార్షన్, మెన్స్ట్రువల్ రెగ్యులేషన్ 8 to 12 weeks, suction evacuation, medical methods 12 to 14 weeks of pregnancy, extra amniotic drugs, intramuscular prostaglandins, vaginal misoprostol. ఇవన్నీ మెథడ్స్ ఆఫ్ ఎంటీపీ. మెడికల్ అబార్షన్ మెథడ్స్ ఆఫ్ ఎంటీపీలో ముందు మెడికల్ అబార్షన్ ఒకటి. డైలటేషన్ అండ్ క్యూరటాజ్, మెడికల్ అబార్షన్, ఈ రెండు ఫస్ట్ ట్రైమ్స్టర్లో. డైలటేషన్ క్యూరటాజ్ కంటే మెడికల్ అబార్షన్, డైలటేషన్ క్యూరటాజ్ అంటే తెలుసు కదా, సర్విక్స్ మెత్తపడటం కోసం ముందు ఒక మిసోప్రాస్టాల్ అని ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. అది 400 milligrams 200 milligrams ట్యాబ్లెట్. అది ఆ ట్యాబ్లెట్ 4 hours బిఫోర్ ప్లాన్డ్ ఎంటీపీ మనం లోపల పెట్టి తర్వాత డైలేట్ చేసి, సర్విక్స్ డైలేట్ చేసి క్యూరేట్ చేస్తాం. అది డైలటేషన్ అండ్ క్యూరటాజ్. అది నేను తర్వాత చెప్తాను. తర్వాత ఆర్హెచ్ యాంటీ, ఇప్పుడు గ్రూపు టైపు ఉంటుంది కదా, యాంటీ డి ఇంజెక్షన్ ఇఫ్ ద ఉమెన్ ఈజ్ ఆర్హెచ్ నెగిటివ్. తెలుసు కదా మీకు, గ్రూపుల్లో ఆర్హెచ్ ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ ఇట్లా ఉంటారు. ఆ నెగిటివ్ పేషెంట్స్కి మనం ఈ యాంటీడీ ఇంజెక్షన్ ఇవ్వకుండా, టెర్మినేషన్ చేసేసరికి యాంటీడీ ఇంజెక్షన్ ఇవ్వకుండా ఉంటే తర్వాత ప్రెగ్నెన్సీస్ ఇంకా నరకమే. ఎందుకంటే బేబీస్కి బాగా జాండీసు, అవి ఇంట్రాయూటరైన్ డెత్స్, చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి యాంటీడీ మస్ట్ బి గివెన్ టు, అసలు ఆర్హెచ్ ఇది పాజిటివా నెగిటివా అనేది, గ్రూపు టైపు అనేది మస్ట్. ఏ ప్రెగ్నెన్సీ అయినా సరే, ఏ సర్జరీ అయినా సరే, ఏ చిన్న ప్రొసీజర్ అయినా సరే గ్రూపు టైపు అనేది మస్ట్. ఈ ఎంటీపీస్లో కూడా, డెలివరీస్లో అయితే యాంటీడీ ఖచ్చితంగా ఇస్తాము. ఈ ఎంటీపీస్లో కూడా ద ఉమెన్ ఈజ్ ఆర్హెచ్ నెగిటివ్, యాంటీడీ అనేది ఎంటీపీ తర్వాత మస్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. యాంటీడీ తీసుకోవాలి, తప్పదు. అది మెడికల్ అబార్షన్ ఎలాగంటే, ముందు మిఫీప్రిస్టోన్ అనేది ఒక డ్రగ్ ఉంటుంది. మిఫీప్రిస్టోన్ అనే డ్రగ్ 200 milligrams ట్యాబ్లెట్ ముందు రోజు ఇస్తాం. ముందు రోజు ఇచ్చి తర్వాత ఇది ఎన్ని రోజులు వరకు పనిచేస్తుందంటే 49 to 49 days, 49 to 63 days వరకు ఈ మెథడు పనిచేస్తుంది. 49 days అయితే బెస్ట్. 63 days వరకు అంటే కొంచెం ప్రొలాంగ్డ్ అనే, కాకపోతే ఇది ట్రై చేయొచ్చు. ఇది ఎలా చేస్తాము అంటే, ముందు రోజు ఒక మిఫీప్రిస్టోన్ అనే ట్యాబ్లెట్ 200 milligrams ఓరల్గా ఇస్తాం. తర్వాత ఆఫ్టర్ 48 hours
ఈ మీసోప్రాస్టాల్ ఒక్కొక్కటి 200 మిల్లీగ్రామ్స్ ట్యాబ్లెట్, మైక్రోగ్రామ్స్ ఇవి. మిఫిప్రిస్టోన్ ఏమో మిల్లీగ్రామ్స్, మీసోప్రాస్టాల్ మైక్రోగ్రామ్స్. 200 మిల్లీగ్రామ్స్ మైక్రోగ్రామ్స్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఈ ట్యాబ్లెట్స్ 4 వెజైనాలో ఇంట్రడ్యూస్ చేస్తే పెయిన్ లాగా వచ్చి పేషెంట్కి ఆఫ్టర్ 4 hours పెయిన్ లాగా వచ్చి బేబీ అబార్ట్ అయిపోతుంది. ఇది 63 days లోపలే పాసిబుల్. 63 days ఆఫ్ ప్రెగ్నెన్సీ. 63 days ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే సెకండ్ మంత్ కంప్లీట్ అయిన లోపల అని అర్థం. 49 to 63 days. అంటే ఒక మంత్ 30 days ప్రెగ్నెన్సీ అనుకునేపాటికి 40 days అట్లా అయిపోతుంది. తర్వాత ఎన్ని రోజులు అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది ఎట్లాగంటే ఒక మిఫిప్రిస్టోను 200 మిల్లీగ్రామ్స్, మీసోప్రాస్టాల్ 400 to 800 మైక్రోగ్రామ్స్. ముందు ఇది మిఫిప్రిస్టోన్ ఇచ్చి ప్రైమింగ్ చేసిన తర్వాత మీసోప్రాస్టాల్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎవరికాళ్ళు ట్రై చేయకూడదు. ఎవరికాళ్ళు ట్రై చేస్తే అది వెజైనాలో ఇంట్రడ్యూస్ చేయకుండా కడుపులో మింగితే ఒక్కోసారి అబార్షన్ అవ్వకపోతే ఇంకా అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు తిట్టిపోస్తారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు చూడరు. ఇవి చెప్పే ఎవరికాళ్ళు ట్రై చేశారంటే అయిపోతారు. అది ఇట్ ఈజ్ అడ్వైజబుల్ టు గో టు ఏ రికగ్నైజ్డ్ డాక్టర్ ఫర్ ఎంటీపీ rather than సెల్ఫ్ ఇన్ఫ్లిక్షన్ ఆఫ్ దీస్ డ్రగ్స్. ఈ డ్రగ్స్ ఉపయోగించుకుని మీ అంతటి మీరు ఏదైనా చేసుకోవాలి అనుకుంటే మాత్రం చాలా కష్టం. టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బిట్వీన్ 8 to 12 weeks. ఇప్పుడు సెకండ్ మంత్ కూడా దాటిన తర్వాత ఈ ట్యాబ్లెట్స్ ఒక్కోసారి పని చేస్తాయి, ఒక్కోసారి పని చేయవు కదా. ఈ పని చేయనప్పుడు ఇంకేం చేస్తామంటే వ్యాక్యూమ్ ఇవాక్యువేషన్, సక్షన్ ఇవాక్యువేషన్. ఈ సర్విక్స్ ముందు ఈ మీసోప్రాస్టాల్ 400 మైక్రోగ్రామ్స్ ముందు పెట్టి సర్విక్స్ కొంచెం మెత్తబడిన తర్వాత అది డైలేట్ చేసి సక్షన్ ఆపరేటర్స్ తోటి సక్షన్ క్యాన్యులా ఇంట్రడ్యూస్ చేసి ప్రోడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ని ఇవాక్యువేట్ చేస్తాం. అది ఇన్ కేస్ ఆఫ్ లార్జ్ యూట్రస్ 10 to 12 weeks జెస్టేషన్, ఒక్కోసారి మల్టీపారా సర్విక్స్, ప్రైమింగ్ ద సర్విక్స్ విత్ ప్రోస్టాగ్లాండిన్ జెల్ ఆర్ సపోజిటరీ. ఇప్పుడు నేను చెప్పాను కదా ట్యాబ్లెట్ సపోజిటరీస్ అని మీసోప్రాస్టాల్, అవి పెట్టి 4 hours ఎర్లియర్ పెట్టి ఈ సక్షన్ ఇవాక్యువేషన్ చేస్తాం. సర్జికల్ మెథడు 8 weeks దాటితే సర్జికల్ మెథడు, 8 weeks ముందు మెడికల్ మెథడు చెప్పేశాను. ఇవన్నీ చెప్పుకున్నాం కదా. కాంట్రా ఇండికేషన్స్ టు మిఫిప్రిస్టోన్ ఏంటి? IUCD in situ. IUCD should be removed before medical termination to avoid risk of perforation. తర్వాత సస్పెక్టెడ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఇందాక చెప్పాను కదా, ఇది అల్ట్రాసౌండ్ షుడ్ బి డన్ బిఫోర్ టెర్మినేషన్. హైపర్టెన్షన్, ఎనీమియా, గ్లకోమా, కార్డియోవాస్కులర్ డిసీజ్, స్మోకర్, ఆస్మాటిక్ వీళ్ళందరిలోనూ మనం మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చేయాలంటే చాలా కష్టపడాలి. అందుకని ఇవి డ్రగ్స్, ఈ మిఫిప్రిస్టోను ఈజ్ కాంట్రా ఇండికేటెడ్. ఏ ఉమెన్ యాంటీకోయాగులెంట్ థెరపీ కూడా, యాంటీకోయాగులెంట్ థెరపీ ఇస్తున్న ఉమెన్ కూడా మనం ఈ మిఫిప్రిస్టోన్ ట్యాబ్లెట్ ఇవ్వకూడదు. ఎలర్జీ, తర్వాత సీజర్స్, ప్రీవియస్ యూట్రైన్ స్కార్ మీద బలవంతంగా ఈ మీసోప్రాస్టాల్ అవి పెట్టేసేస్తే ఆ స్కారు ప్రీవియస్ సిజేరియన్ అయిన ఉమెన్కి
ఇవి అడ్డంగా పెట్టేసామంటే అది కాస్త మళ్ళీ స్కార్ రప్చర్ అయ్యి ఊరుకుంటుంది. అందుకని ఇవన్నీ చూడాలి. తర్వాత ఫైబ్రాయిడ్ యూట్రస్, లాక్టేటింగ్ ఉమెన్లో ఎలా అంటే బేబీకి డయేరియా వస్తుందని లాక్టేటింగ్ ఉమెన్లో 2 to 3 days లాక్టేషన్ మానేయమని అప్పుడు మిఫిప్రిస్టోన్ ట్యాబ్లెట్ ఇవ్వాలి. జెస్టేషన్ పీరియడ్ షుడ్ నాట్ ఎక్సీడ్ 63 days, అది ప్రిఫరబ్లీ 49 days. అది అడ్వాంటేజెస్ ఆర్ మిఫిప్రిస్టోన్ అండ్ మిసోప్రాస్టాల్ ఆర్ ఈజీలీ స్టోర్డ్ ఎట్ రూమ్ టెంపరేచర్, షెల్ఫ్ లైఫ్ 3 years, చీప్, ఈజీ అడ్మినిస్ట్రేషన్. సక్షన్ ఎవాక్యుయేషన్ కంటే ఈ మెథడ్ కొంచెం ఈజీ, ఎందుకంటే ఇది అన్నమాట. కాంప్లికేషన్స్ ఆఫ్ మిఫిప్రిస్టోన్ అండ్ మిసోప్రాస్టాల్ ఆర్ ఎడ్నల్ ఫెయిల్యూర్, హెడేక్, మెలైజ్, స్కిన్ ర్యాష్, ఫెయిల్యూర్ టు అబార్ట్ అంటే మిసోప్రాస్టాల్ కాజెస్ మోబియస్ సిండ్రోమ్ ఇన్ ద బేబీ. అంటే లిమ్ డిఫెక్ట్స్, ఫేషియల్ పాలసీ, బ్లాడర్ ఈ హైడ్రోకాఫలస్, బ్లాడర్ ఎక్స్ట్రోఫీ అవన్నీ వస్తాయి. కాబట్టి మనం టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఒకసారి మిసోప్రాస్టాల్ మిఫిప్రిస్టోన్ ఇచ్చాము అంటే టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకవేళ పడలేదు, ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది అంటే మళ్ళీ డిఎన్సీ చేసైనా టెర్మినేట్ చేయాలి, కానీ ఆ ప్రెగ్నెన్సీ పోవలే ఉంచేసుకో అని చెప్పడానికి లేదు. కాకపోతే ఇట్ టేక్స్ లాంగర్ టైం ఫర్ టెర్మినేషన్ కంపేర్ టు సర్జికల్ టెర్మినేషన్. అది పర్వాలేదు, అది ఎందుకంటే అనుకోకుండా ముట్టుకోకుండా చేసే ఇది చాలా ఈజీ మెథడ్, అది పర్వాలేదు. సర్జరీ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్, అది యాక్సెప్టబుల్. ది సబ్సిక్వెంట్ మెన్స్ట్రుయేషన్ మే బీ డిలేడ్. ఇవన్నీ పెద్ద తీసుకోవాల్సింది కాదు. వామిటింగ్స్ మేకర్ ఇఫ్ టేకెన్ ఓరలీ. మిసోప్రాస్టాల్ వాళ్ళందరూ వాళ్ళు ఓరల్గా వేసేసుకుంటే వామిటింగ్స్ వస్తాయేమో అని అంటున్నారు. అందుకనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెజైనల్గా పెట్టించుకోవాలి, కానీ వాళ్ళంతటి వాళ్ళు వేసుకోకూడదు. అది తర్వాత ఇవన్నీ అయిపోయింది. తర్వాత మెడికల్ మెథడ్స్ ఆఫ్ ఎంటీపీ, సర్జికల్ మెథడ్స్. సెకండ్ ట్రైమ్స్టర్ ఎంటీపీ ఏంటి, సెకండ్ ట్రైమ్స్టర్లో ఎలా చేస్తాము? సెకండ్ ట్రైమ్స్టర్ అంటే 12 weeks తర్వాత, 12 to 14 weeks తర్వాత ఇంకా ఈ మెథడ్స్ నేను చెప్పిన సక్షన్ ఇవాక్యువేషను, మిఫిప్రిస్టోన్, మిసోప్రాస్టాల్ ఇవి కాకుండా ఏంటి సెకండ్ ట్రైమ్స్టర్లో అంటే సర్జికల్ మెథడ్స్, డైలటేషన్ అండ్ ఇవాక్యువేషను. ఇందాక చెప్పినట్టు అది చేయకూడదు. చేయాలంటే చాలా కష్టం, ఎందుకంటే 14 weeks దాటిన తర్వాత బేబీ బయటికి రావాలంటే అన్ని అవయవాలు ఫామ్ అయి ఉంటాయి. బేబీ బయటికి రావాలంటే చాలా కష్టపడతాము. అలాంటప్పుడు ఎక్స్ట్రా సెల్యులర్ ఇన్స్టిలేషన్ ఆఫ్ డ్రగ్స్, ఇథాక్రిడిన్ లాక్టేట్ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది, ఒక లోషన్ ఉంటుంది. ఆ లోషను ఎక్స్ట్రా అమ్నియాటిక్గా సర్విక్స్లోంచి ఒక ఫోలీస్ క్యాథెటర్ ఎక్స్ట్రా అమ్నియాటిక్గా పైకి పంపించి 10 ml per week లెక్కన 150 ml, మ్యాక్సిమం 150 ml ఇథాక్రిడిన్ లాక్టేట్ ఇచ్చి పెయిన్స్ వచ్చిన తర్వాత ఇంకా పెయిన్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఆక్సిటోసిన్ డ్రిప్, సెలైన్లో ఆక్సిటోసిన్ వేసి పెట్టేవాళ్ళం. అది వరకు పెట్టింది. అది అవన్నీ ఇప్పుడు చేయట్లేదు. ఇథాక్రిడిన్ లాక్టేట్ అసలు ఇప్పుడు దొరుకుతుందో దొరకట్లేదో కూడా తెలియదు. అది వరకు చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు అది ఆ మెథడ్ అసలు డిలీట్ అయిపోయింది. మళ్ళీ మిఫిప్రిస్టోన్ అండ్ మిసోప్రాస్టాల్ ఇది ది బెస్ట్ మెథడ్ లాగా అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ ట్రైమ్స్టర్లో, సెకండ్ ట్రైమ్స్టర్లో కూడా. ఈ సెకండ్ ట్రైమ్స్టర్లో ఎలా చేస్తామంటే ఇది కూడా ఓరల్ మిఫిప్రిస్టోన్ 200 milligrams
ముందు ఇచ్చేసి 36 to 48 hours తర్వాత పేషెంట్ని అడ్మిట్ చేసి 600 micrograms ఆఫ్ మిసోప్రాస్టాల్ వెజైనలీ రిపీటెడ్ ఎవ్రీ 4 to 6 hours till there are pains and patient aborts. ఇది అది మెడికల్ మెథడ్. ఈ మెడికల్ మెథడ్స్ ఆఫ్ టెర్మినేషన్, సర్జికల్ మెథడ్ ఈజ్ అవుట్ రూల్డ్ ఇన్ సెకండ్ ట్రైమిస్టర్. ఎందుకంటే డిఎన్సీ చేయడం అనేది చాలా కష్టం. ఇథాక్రిడిన్ లాక్టేట్ అది అవుట్ రూల్డ్. ఎందుకంటే అది కాంప్లికేషన్స్, ఒక పట్టాన్ని నొప్పులు రావు, నానా అవస్థ పడాలి. అందుకని అది కూడా అవుట్ రూల్డ్. ఈ మిఫెప్రిస్టోన్ మిసోప్రాస్టాలే ఇప్పుడు బాగా కనపడుతుంది. కాకపోతే ఇది ఆన్ ద కౌంటర్ కూడా అమ్మేస్తున్నారు మెడికల్ షాప్ వాళ్ళు. ఎవరికాళ్ళు తీసుకుని వెళ్ళిపోయి ట్రై చేశారంటే చాలా ఇబ్బందులు పడతారు. చాలా ఇది బ్లీడింగ్ ఒక్కొక్కసారి అన్కంట్రోలబుల్ బ్లీడింగ్ అవుతుంది ఇంట్లో. అలాంటప్పుడు చాలా ప్రాణం మీదకి వస్తుంది. అందుకని ఇది ఎవరు ట్రై చేయబాకండి. ఇట్లా ఈ సీక్రెట్స్ అన్నీ చెప్పేశాను కదా అని. ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన మెథడ్సే. కాకపోతే ఇవి ఎవరికాళ్ళు ట్రై చేయకూడదు. 2-2 డాక్టర్లను సర్చ్ చేయడం ఇది చేస్తే కానీ అవన్నీ పనులు ఇంట్లో చేయడం అనేది కష్టం. తర్వాత ఈ సీక్వెల్ ఆఫ్ వాట్ ఆర్ ఆల్ ద సీక్వెల్ ఆఫ్ ఎంటీపీ. లేట్ సీక్వెల్ ఆఫ్ ఎంటీపీ ఏంటంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, క్రానిక్ పెల్విక్ పెయిన్ అనమాట. ఈ ఇన్ఫెక్షన్ వీళ్ళందరికీ యాంటీడీ ఇవ్వడం, నెగిటివ్ అయితే RH నెగిటివ్ అయితే యాంటీడీ ఇవ్వడం, అందరికీ 5 days యాంటీబయాటిక్ ఇవ్వడం మర్చిపోకూడదు. ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ అయినా సెకండ్ ట్రైమిస్టర్ అయినా మిసోప్రాస్టాల్ అయినా ఇథాక్రిడిన్ లాక్టేట్ అయినా ఏదైనా డిఎన్సీ అయినా ఏదైనా సరే ఒక 5 days యాంటీబయాటిక్ ఇవ్వాలి. లేకపోతే పెల్విక్ ఇన్ఫ్లమేషన్ అంటే ఇది పొత్తి కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చి నొప్పి, క్రానిక్ పెల్విక్ పెయిన్ వచ్చేస్తుంది. ఇన్ఫర్టిలిటీ కాజ్డ్ బై ట్యూబల్ ఇన్ఫెక్షన్ అండ్ బ్లాకేజ్. ఈ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఈ తర్వాత పర్మనెంట్ ఇన్ఫర్టిలిటీ, ఈ లైఫ్ లాంగ్ ఏడుస్తూ కూర్చోవాలి. ఇన్కాంపిటెంటాస్, సర్విక్స్ మూత ఉంటుంది కదా, మనం డైలటేషన్ క్యూర్ చేసినప్పుడు బలవంతంగా డైలటేషన్ చేస్తాము మూలంగా కొన్ని మజిల్ ఫైబర్స్ తెగిపోయి అది ఆసు సెకండ్ ప్రెగ్నెన్సీ ఆ తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీస్, ఇప్పుడు మనం ఎంటీపీ చేసిన తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీస్ని హోల్డ్ చేసే అంత గట్టిదనం లేకపోతుంది ఆస్కి. అందుకని కొన్ని వారాలకి సపోజ్ 14 weeksకో 20 weeksకో 28 weeksకో ప్రిమేచ్యూర్ లేబర్ అండ్ అబార్షన్స్ బికాజ్ ఆఫ్ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్. ఆసు హోల్డ్ చేయకపోవడం వలన అది విచ్చుకుపోయి బేబీ పడిపోతూ ఉంటుంది. ఈ కాంప్లికేషను చాలా కష్టం. ఇది ఏం చేయాలంటే స్కాన్ తీస్తాం కదా, స్కాన్లో వాళ్ళు ఆసు స్ట్రాంగ్గా ఉందా వీక్గా ఉందా కూడా ఇస్తారు. ఇంత డైలటేషన్లో ఉంది, ఇంత ఇది ఉంది, ఇంటర్నల్ ఆసు చూసుకోండి అని మనకి వాళ్ళు చెప్తారు, సోనాలజిస్ట్ వాళ్ళు. అలాంటప్పుడు ఆ సర్విక్స్ మూతిని కుట్లేస్తాం అనమాట. సర్వైకల్ ఎన్సర్క్లాజ్ టు హోల్డ్ ద ప్రెగ్నెన్సీ టిల్ టర్మ్. అది చేయాల్సి వస్తుంది. అంత దాకా వెళ్తుంది కాంప్లికేషన్స్ ఆఫ్ ఈ ఎంటీపీ మూలన. ఇది ఇంకా ఏంటి, అడ్హెరెంట్ ప్లసెంటా. డైలటేషన్ క్యూర్టా చేసినప్పుడు అది యూట్రస్ అంతా గోకుతాను కదా, బాగా క్యూరేట్ చేసిన మూలాన ఈ ప్లసెంటా ఒక్కోసారి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో అడ్హెరెంట్ అయిపోతుంది. అడ్హెరెంట్ అంటే ప్లసెంటా మామూలుగా డెలివరీ తర్వాత బేబీతో
దాంతో పాటు వచ్చేయాలి, కానీ బేబీ వచ్చేస్తుంది, ఆ ప్లసెంటా ఉండిపోతుంది. ఆ అడెరెంట్ ప్లసెంటా తీయాలి అంటే నానా అవస్థ పడాలి, చాలా కష్టం. ఒకసారి సర్జరీలు కూడా, ఒక్కోసారి హిస్టెక్టమీలు కూడా చేసిన రోజులు ఉన్నాయి అడెరెంట్ ప్లసెంటాకి. అది చూసుకోవాలి. ఈ క్యూరిటాజ్ మూలాన అషర్మాన్ సిండ్రోమ్ అని అతుకులు, పోస్టరివాలు యాంటరివాల్ ఆఫ్ ది యూట్రస్, అంటే ముందు వెనక ఏ పక్క అన్నీ అతుకులు పడిపోతుంది యూట్రస్. అప్పుడు అసలు ఇంక ప్రెగ్నెన్సీయే రాదు. నెక్స్ట్ సర్వైకల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కాజ్డ్ బై సర్వైకల్ ట్రామా. తర్వాత ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రిటార్డేషన్ ఆఫ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ. RH ఐసో ఇమ్యునైజేషన్ ఇఫ్ యాంటీడీ ఈజ్ నాట్ గివెన్. ఇవన్నీ చెప్పుకున్నాం కదా మనం. యాంటీడీ ఇవ్వకపోతే RH ఐసో ఇమ్యునైజేషన్ వస్తుందని. తర్వాత సైకోజెనిక్ ప్రాబ్లమ్స్. ఎంటీపీ చేసిన తర్వాత ఇక ఉమెన్ రిగ్రెట్ అవుతూ ఉంటుంది అనమాట. అయ్యో కడుపు తీయించుకున్నాను, బేబీని చంపుకున్నాను, ఇట్లాగా. అందుకని ప్రాపర్ కౌన్సిలింగ్ ముందు ఈ పేషెంట్ని అసలు కౌన్సిల్ చేయకుండా మనం ఎంటీపీ చేయకూడదు. ఇన్నున్నాయి ఎంటీపీ అంటే. కాబట్టి మీరెవరు అంటే ట్రై చేస్తారని కాదు, ఎవరు ట్రై చేయకూడదు. డాక్టర్ మాత్రమే, సర్టిఫైడ్ డాక్టర్, పర్మిషన్ ఉన్న డాక్టర్స్ మాత్రమే ఇవి అటెంప్ట్ చేయాలి. థ్యాంక్ యూ.